హాయ్ అండి. నోరూరించే కమ్మటి పప్పుచారు లాంటి టమాటో రసం చేశాను. ఎలా చేశానో చూసేద్దాం రండి. కావాల్సిన సామాన్లు ముందుగా 4 టమాటాలు తీసుకున్నాను, కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, మిరియాలు ఎన్నో తీసుకోలేదండి, ఒక 5, 6 మిరియాలు తీసుకున్నాను, ఎల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను. అవి శుభ్రంగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి, పేస్ట్లా తయారు చేసుకోవాలి. ముందే నేను వేడి నీళ్ళు మరిగించేసానండి. ఇది వేసాక ఎక్కువసేపు మరిగించకూడదు, 2 పొంగులు వస్తే సరిపోతుంది అన్నమాట. లేకపోతే మనకి ఆ చారు అనేది టేస్ట్ ఉండదు, ఆ రసం. అందుకని 2 పొంగులు వచ్చేదాకా పొంగించుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. ఇందులో ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి, తగినంత సాల్ట్, ఇంకేం వేసుకోకూడదు. అవే వేసుకొని కొంచెం 2 నిమిషాలు మరిగించుకోవాలి. కారం ఏమీ వేయక్కర్లేదండి, ఎందుకంటే మనం మిరియాలు వేసాం కదా, మిరియాల్లో కారం ఉంటుంది కాబట్టి మిరియాలు సరిపోతుంది. మనం టమాటో, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ చేసేసాం కాబట్టి ఇంకేం వేయక్కర్లేదు. సాల్ట్ని పసుపు వేసుకొని మరిగించుకొని 2 నిమిషాలు మరిగించుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 2 పొంగులు వచ్చేదాకా మరిగించాలండి. కొంచెం ఇందులో చింతపండు కూడా కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను చింతపండు వేయట్లేదు. టమాటో ఎక్కువ వేసాను కాబట్టి టమాటో పులుపే సరిపోతుంది. పిల్లలు కూడా కరివేపాకు తినమన్నా, ఎల్లుల్లిపాయలు తినమన్నా, మిరియాలు తినమన్నా తినరు కదా. ఇలా కనుక చారు చేసి పెట్టామనుకో, అది వాళ్ళకి అసలు ఏం తిన్నారో ఏం తాగారో కూడా తెలియదు, అలా తినేస్తారు. వర్షాకాలం అయితే కనుక మిరియాలు ఎక్కువ వేసుకోవచ్చండి, ఎందుకంటే ఇలా చేసుకొని కొంచెం తాగితే కనుక గొంతు నొప్పని, రొంపని, దగ్గని అలాంటివి ఉండవు. కానీ ఇప్పుడు ఎండాకాలం కదా, మిరియాలు అవి ఎక్కువ వేసుకున్నాం అనుకో, ఇంకా మండే సూర్యుడికి ఇంకా ఎండలకి ఎక్కువైపోతుంది. వేడి ఎక్కువైపోయి ఇంకా చెమటలు కక్కుతా కూర్చుంటామండి. ఇప్పటికే స్టవ్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఎండాకాలం ఎంత ఎండలు కాస్తున్నాయంటే బాబా. తాలింపు తీసుకుంటున్నానండి. తాలింపులో అయితే కనుక నేను వెల్లుల్లిపాయలు అవి వేయట్లేదు. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అంతే అండి. ఎందుకంటే ఎల్లుల్లిపాయలు ముందే రుబ్బేశాను కదా, ఎక్కువ వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న వేడి కదా, అందుకని ఎల్లుల్లిపాయలు వేయట్లేదు అన్నమాట. ఇలా వేసుకున్నా కూడా టేస్ట్గానే ఉంటుంది. ముందు కొత్తిమీర అయితే కనుక కొద్దిగా వేసేసాను కట్ చేసుకొని. ఇప్పుడు తాలింపు ఎందులో వేసేస్తున్నాను. ఈ రసంతో మొత్తం అన్నం అంతా తినేయచ్చండి, అంత బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్.